సంక్రాంతి సంబరాన్ని పురస్కరించుకుని ఈపూరు మండలం ముప్పాల్లో నిర్వహించిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీలో ఇండియన్ నేవీ జట్టు విజేతగా నిలిచింది. ద్వితీయ తృతీయ స్థానంలో తమిళనాడు ఎస్వీఎస్ స్టార్స్ జట్లు నిలిచాయి. పోటీలో విజేతలకు మొదటి 2-3 బహుమతుల్ని వరుసగా 3-2 లక్షల రూపాయలతో నగదు అందించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. 33వ రైతు మిత్ర జాతీయ స్థాయి కబడ్డీ పోటీలో 5 రోజుల పాటు ఉత్సాహంగా సాగాయి. దేశంలోని 15 రాష్ట్రాల నుండి సుమారు 25 జట్లు పోటీలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ఉద్యోగాల స్పోర్ట్స్ కోటాను 2 నుండి 3% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని, ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సభా జరిపించుకుంటున్న ఏఎంటీసీ 12 తమిళనాడు 17 24-16 కోట్లు ఇండియన్ నేవీ వర్కింగ్ స్టాఫ్ 29 కోట్లు రిపోర్ట్ చేయాలి. కొంచెం స్ప్రెడ్ అవ్వండి సార్, కొంచెం వి షేప్ లో ఉండండి సార్ కొంచెం స్ప్రెడ్ అవ్వండి. ఫస్ట్ తీసేయాలి. अंकित यूपी योद्धा सचिन नरवाल वो 2 बस सचिन नरवाल 3 लाख का दे रहा है आप लोगों को. मोमेंटो भी है, ठीक है ना. अपना नाम बताओ. नाम మరి ఇండియన్ నేవీ వాళ్ళకి మంట పట్టించబోతున్నారు. ఇండియన్ నేవీకి మంట. గత 33 సంవత్సరాల నుండి ఈ టోర్నమెంట్ పెద్ద స్థాయిలో చాలా విజయవంతంగా జరుగుతున్నందుకు కమిటీకి, అలాగే ఈ గేమ్స్ని ప్రోత్సహిస్తున్నటువంటి క్రీడాకారులకి, ఎక్కడో చాలా దూరం నుంచి ఆటలాడుతున్నటువంటి క్రీడాకారులకి అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రజలకి, ఎంతో ఖర్చుతో కూడుకున్నది, చాలా శ్రమపడి చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి టీంకి, దీనికి సహకరించినటువంటి డోనర్స్ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మళ్ళీ క్రీడల్ని చక్కగా ప్రోత్సహిస్తూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో ఇంటర్నేషనల్ లెవెల్లో ఒలింపిక్స్ గేమ్స్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ నుండి క్రీడాకారులు ఎన్నో విజయాలు సాధించాలని, గోల్డ్ మెడల్స్ సాధించాలని ఆకాంక్షతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు. గ్రామ సీమల అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. చంద్రబాబు గారు యొక్క సారథ్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామ సభల్లో అనేక విషయాల్ని, అభివృద్ధి కార్యక్రమాలు తీర్మానం పెట్టి గ్రామాలను అభివృద్ధి చేస్తూ ఉన్నారు. క్రీడాకారుల్ని తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. వాళ్ళకి బలమైనటువంటి పౌష్టికాహారాన్ని ఇవ్వడం, వాళ్ళకి మంచి మంచి కోచ్ల్ని ఏర్పాటు చేసి వాళ్ళని మంచి కోచింగ్ ఇచ్చి గొప్ప స్థాయిలో అవార్డులు తీసుకొచ్చే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అలాగే నేటి యువత రేపు భావి భారత పౌరులు. అందుకోసమే యువత ఉన్నత ఆశయాలతోటి ముందుకెళ్ళాలి. క్రీడల్లో యువత కూడా అన్ని రంగాల్లో కూడా క్రీడల్లో కూడా బాగా పాల్గొనాలని నేటి యువతను కోరుకుంటున్నా. వినుకొండ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఒక మంచి నంబర్ 1 స్టేడియాన్ని
నిర్మిస్తాము ఈ ఎన్డీఏ ప్రభుత్వాలని ఈ సందర్భంగా క్రీడాకారులందరూ కూడా తెలియజేస్తున్నా. మంచిగా క్రికెట్ కూడా ఆడే విధంగా వినుకొండలో నంబర్ 1 స్టేడియం నిర్మాణం పూర్తి చేస్తాం. వినుకొండలో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి స్విమ్మింగ్ పూల్లో కూడా క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ముప్పాళ్ళ నుండి ఈపూర్ దాకా డబల్ రోడ్డు ఖచ్చితంగా రానున్న 2 సంవత్సరాల్లో అది కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎక్కడైతే రోడ్లు అవసరమో అక్కడ రోడ్లు తీసుకొస్తాం. ఇక్కడ డబల్ రోడ్డు అవసరం ఉంది మండల హెడ్ క్వార్టర్ దాకా, దాన్ని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ వినుకొండ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో రామలింగేశ్వర స్వామి గుడి నిర్మాణం పూర్తి చేస్తాం. అలాగే స్టేడియంతో పాటు ఒక నంబర్ 1 పార్కు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో పూర్తి చేస్తాం. అదేవిధంగా ఇండోర్ స్టేడియం, అవుట్డోర్ స్టేడియం కూడా పూర్తి చేస్తాం. క్రీడాకారుల ఎంకరేజ్మెంట్ కోసం మంచి కోచ్ని కూడా తీసుకొచ్చి ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పాలనలో క్రీడాకారులకు ప్రోత్సాహం లేకుండా పోయింది, ఆదరణ లేకుండా పోయింది, వాళ్ళని పట్టించుకునే నాదుడే లేదు గత 5 సంవత్సరాల్లో. మళ్ళీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి చక్కగా బ్రహ్మాండంగా చంద్రబాబు గారు ప్రోత్సహిస్తున్నారు, అవార్డ్స్ రివార్డ్స్ ఇస్తున్నారు క్రీడాకారులకి. కాబట్టి క్రీడల్లో కూడా రిజర్వేషన్ పెంచారు. అంటే ఉన్నత చదువులకు కానీ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు పెంచడం జరిగింది. గేమ్స్కి ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా అందరిని కోరుకుంటూ మన ప్రాంతం యొక్క అభివృద్ధికి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువత ఆ గ్రామాల యొక్క అభివృద్ధికి నడుం బిగించాలని ఈ సందర్భంగా నేను యువత అందరికీ కూడా పిలిపిస్తున్నా. గ్రామాలను అభివృద్ధి చేయడం, పిల్లల్ని చదువుల్లో ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా ఉన్నత ఆశయాలతోటి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని, దానికి అందరూ కూడా యువత ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ రేపు ఎన్టీ రామారావు గారి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఎన్డీఏ నాయకులు, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటారు. రక్తదాన శిబిరంలో యువత ముందుండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వందలాది మంది ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రాణాలను కాపాడటం కోసం రక్తదానం ఇస్తున్నారు. ప్రాణదాతలుగా అనేక మంది యువత రక్తదానం ఇస్తున్నారు, బ్లడ్ డొనేషన్. ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో తప్పనిసరిగా రేపు ఉదయం 9 గంటలకే వచ్చి యువతంతా ముందుకొచ్చి బ్లడ్ డొనేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ రక్తదానం ఇవ్వడం ద్వారా 10 మందికి సేవ చేయాలి, ప్రాణాలు కాపాడాలని చెప్పేసి పిలిపిస్తూ యువత గ్రామ సీమల అభివృద్ధిలో భాగం పంచుకోవాలని మరొకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. క్రీడాకారులు బాగా క్రీడా స్ఫూర్తిని చూపించినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంతో దూరం నుండి మా ముప్పాళ్ళ గ్రామం వచ్చినందుకు, మా వినుకొండ నియోజకవర్గం వచ్చినందుకు క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాగే ప్రతి సంవత్సరం ఈ క్రీడాకారులు ఇక్కడికి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.